ఆటోమొబైల్స్ అన్ని స్క్రాప్ నుంచి మెటల్ తీసి దీని వల్ల రీసైకిల్ చేస్తారు. వన్ సచ్ ఇక్కడ గుంటూరులో ఉంది సార్. సేమ్ మెటీరియల్. చెప్పండి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. హిందుస్థాన్ రీసైక్లింగ్ సౌత్ ఇండియాస్ ఫస్ట్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సార్. దీని మీద స్పెషల్ ఇన్సెంటివ్స్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్. ఎంతవరకు చేయగలుగుతున్నారు మీరు కెపాసిటీ? కెపాసిటీ we have 10,000 numbers. 10,000 numbers per year? Per year. What is the availability in Andhra Pradesh? We have abundant availability, but policy has come, sir. The implementation is pending. Once the policy gets implemented, it's a voluntary scheme. People get incentives on a new vehicle they are buying. How much you are giving incentive for them? Internal. That's a scrap value, and government passes on taxes benefit. Motor vehicle tax concession, government passes on that benefit. That implementation has to happen. Government of India motor vehicle taxation they won't pay. State government has to pay. And I am asking, you are not paying anything. We pay the scrap value. What is the scrap value you are paying? How much per ton? Based on the curb weight of the vehicle. Curb weight into 33 rupees is the scrap price. We pay that. So average car gets about 35,000. No, different sizes. What is the income you will get through you? A car will get an average of 30 to 35,000. Average. Average of 30. Two wheelers. Car. Two wheelers. Two wheeler will be about 4 to 5,000, up to 7,000. You work it out that also. How to do it? ఇది కూడా మళ్ళీ మెటల్స్ ఎక్స్ట్రా ఇది కూడా చేయబోతున్నాం నెక్స్ట్ వాళ్ళు. Electronic waste and metal recovery will also be possible. ఇది కూడా నెక్స్ట్ వాళ్ళు టేకప్ చేయమని చెప్పాను సార్. They are in the process of taking establishment licenses. Okay, good. మొత్తం ఇవేనా ఇవన్నీ? మొత్తానికి మొత్తం ఫీల్డ్ లస్కర్ మనము పోర్టల్ పెట్టాం సార్. మొత్తము ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ పీసీబీ వాళ్ళు ఇచ్చిన కన్సర్న్ ప్రకారం మనం ఎలా ట్రాక్ చేస్తున్నాం చెప్పి ఈ విజన్ని సార్ మనము 4 యాప్స్ డెవలప్ చేస్తాం సార్. ఇండస్ట్రియల్ హజార్డస్ వేస్ట్ కానీ ఫ్లై యాష్ డిస్పోజల్, అలానే మెరైన్ డిశ్చార్జ్, అలానే టోటల్గా వెహికల్ ఎండ్ టు ఎండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఎలా వెళ్తుందని చెప్పి మీరు పొల్యూషన్ కంట్రోల్ వర్కౌట్ చేయండి. నేను మళ్ళీ మాట్లాడతాను. రండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్యారియన్ గ్రీనింగ్కి వెళ్తున్నాం సార్. వాటిలో ఇప్పుడు ప్రస్తుతం 37,421 స్క్వేర్ కిలోమీటర్. నెక్స్ట్ అంటే దాంట్లో రెడ్ కలర్లో ఉన్నవి అంత రెడ్స్ అండి. ఇది ప్రోగ్రామ్ ఈ అవుట్ సైడ్ ఫారెస్ట్ అంటే గతంలో 11,500 ఉంది సార్. సో టోటల్ మనకి 48,000 అవుతుంది. తమకు చెప్పిన ప్రకారం 50% వెళ్తున్నాము సార్. అయితే 50% వెళ్ళాలంటే మనం ఈ సంవత్సరం వాట్ అవర్ ప్లాన్ టు 5,000 to 5 crore to 6 crore seedlings covering 1.8 lakh hectares. ఇంకా ఛాన్స్ ఉంటే ఇంకా పెంచుతాము సార్. మాకు క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఎస్ సార్. సో దట్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా రోడ్ మ్యాప్. దాని ప్రకారం బెస్ట్ ప్రాక్టీసెస్. ఎస్ సార్. వీఆర్ గెటింగ్ ఆల్ బెస్ట్ ప్రాక్టీస్ సార్. దానికి నగరవనమ్స్ కూడా ఉన్నాయి సార్. 61 ఇంకా పెంచుతాం సార్. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఒక నగరవనం పెట్టాలని నా ఉద్దేశం సార్. అట్లీస్ట్ త్వరగా ఎన్ని అయినాయి కూడా కావాలి కదా. 61 అయినాయి సార్. టోటల్ ఇంకా 61 అయినాయి సార్. ఇయర్ ఎన్ని అవుతుంది? ఈ ఇయర్ ఇంకా సార్ 12 ఇంకా పైప్ లైన్ ఉంది సార్. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ప్రయత్నం చేస్తున్నాం సార్ 12 కోసం. అది కూడా తొందరగా మనం తెప్పిస్తాము సార్. 72 అవుతాయి. ఇంకా 103 కావాలి. ఎస్ సార్. అందుకని సార్ కొన్ని కాన్స్టిట్యూన్సీలో మల్టిపుల్ ఉన్నాయి. చిత్తూరు జిల్లా అందుకే సార్ అవి కూడా మార్చేసి ఎవరి కాన్స్టిట్యూన్సీ కొట్టాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అర్బన్ ఫారెస్ట్ విల్ టేక్ టు ద పీపుల్ సార్. సార్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. మనం ఇప్పుడు ఏమైందంటే సార్ ఇప్పుడు 2014 నుండి 2025 మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏరియా అసలు అప్పుడు లేదు సార్. ఇప్పుడు వచ్చిన మన టెక్నిక్ దిస్ వన్ టెక్నిక్ యూనిక్ టెక్నిక్ ఇన్ ద కంట్రీ టు ప్లాంట్ మ్యాంగ్రూవ్స్. అది దిస్ వన్ అంటే సార్ ఐ కెన్ షో ఇట్ దేర్. బట్ సార్ కమ్ సార్ ఇక్కడ సార్ చూడండి దిస్ వన్ ప్లాంట్ చేస్తే మనం ఆఫ్టర్ 5 to 6 years we are getting growth like this. And this is very required, very much required for the coastal areas. Otherwise, coastal areas will be swept out. No. Yes. This is my subject, not now. Sir. Coastal
ప్రొటెక్షన్ ఫర్ సైక్లోన్స్ సార్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఎస్ సార్ ఎస్ 96, 97, 98 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఎంతవరకు ఇది మనం చేయగలిగాం? సార్ ఎంతవరకు ఎంత గ్యాప్ ఏరియా ఎంత ఉంది? ఏ సార్ ఇప్పుడే అరౌండ్ మాకి 2000 to 3000 హెక్టర్స్ ఉంటాయి సార్ రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుండి ఇంతవరకు. అది కూడా మనమే స్లోగా చేస్తున్నాం. ఇప్పుడు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారితో అధ్యయనంతో శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు తిరుపతి వరకు నరేగా చేసుకుని ఎన్ని రోజులు చేయగలుగుతామన్న దీన్ని? 3 years చెప్తున్నాం సార్. ప్లాంటేషన్ టైం ప్లాంటేషన్ టైం సార్ విల్ స్టార్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. వి నీడ్ లాట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ సార్. లోకల్ పర్సనల్ స్టేక్ హోల్డర్స్ కావాలి. తర్వాత అక్కడ ఉన్న మన పార్టీ లీడర్స్ కానీ అట్ ది సేమ్ టైం బిజినెస్ మ్యాన్ కానీ ప్రామినెంట్ ఇండివిజువల్స్ వాళ్ళందరితో కూర్చొని చేయాలి సార్. ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ ఒక 10 days సార్ అది మెన్షన్ చేసి యాక్చువల్లీ ఈ రోజు కనుక్కున్నారు కానీ ఇంకా రెడీ అవ్వాలని చెప్పి జస్ట్ చేసాం. 974 kilometers మొత్తం ఈ కోస్టల్ ఎరోషన్ కాకుండా. అదే నాట్ ఓన్లీ దట్ ఇది సైక్లోన్ షెల్టర్ ప్రొటెక్షన్ ఫస్ట్ ప్రొటెక్షన్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లాగా సరుగుడు చెట్లు. అండ్ ఆల్సో ఇది నెక్స్ట్ సరుగుడు చెట్లు. దీనికంటే ముందు ఇది వస్తుంది, తర్వాత సరుగుడు చెట్లు. 2 ప్రొటెక్షన్ కదా ముందు అదే ఇది పెడుతున్నారు. డిఫరెంట్ ఏరియాస్ లో సూటబిలిటీ బట్టి ఉంటుంది సార్. అక్కడ ఎంటర్ అవుతుంటే సాల్ట్ వాటర్ ఎంటర్ అవుతేనే మనకి ఇది వస్తుంది, దాని వెనకాల అది వస్తుంది. దాని వెనకాల అన్ని చోట పెంచలేము సార్. ఇది మిగిలిన చోట మనం మీరు వర్కౌట్ చేయాల్సి మల్టీ లేయర్ ఉండాలి. ఇక్కడ క్రాబ్స్ కూడా పెట్టుకోవాలి సార్. క్రాబ్స్ కూడా పెట్టి దీంట్లో దిస్ ఇస్ వెరీ బిగ్ క్రాబ్ హ్యాబిటేట్ అండ్ వెరీ మళ్ళీ కమర్షియల్ వెల్టీ క్రాబ్స్ రెండు ఇంటిగ్రేట్ చేసి కమర్షియలైజ్ చేస్తే దెన్ వైబిలిటీ వస్తుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ సేయింగ్ ఓషన్ ఎకానమీ. yes sir we are following that. కీ రెడ్స్ అని కలిపారు. ఇక్కడ ఇంకొకటి మీకు డిపార్ట్మెంట్లో సీవీడ్ కల్చర్కి కెన్ వి యూజ్ నరేగా ఫండ్స్? ఒకసారి కనుక్కోవాలి. సీవీడ్ కల్చర్ దట్ ఈస్ ఇంటిగ్రేషన్ విత్ ఇండస్ట్రీ. వీఆర్ యూజింగ్ సీ వాటర్. హార్టికల్చర్లో చేసుకోవద్దాం. సీవీడ్ కల్చర్కి ఒకసారి మన కృష్ణ గారితో కనుక్కోండి. సీవీడ్ని మన నరేగాతో కలపాలి. ఇది వర్కౌట్ చేయండి. These are artworks sir made out of the red sandalwood sir. ఇవన్నీ చైనా ఇంపోర్టెడ్ మనయా? ఇదే ఇక్కడే confiscated material made local. ఇప్పుడు ఎంతవరకు అమ్మగలుగుతారు మనం తయారు చేసేది? సార్ ఇది దాంట్లో మీరు తిరుపతిలో విజిట్ చేశారా? శాండ్ల్వుడ్ రెడ్ శాండ్ల్వుడ్ ఇది పెట్టారు అక్కడ, గోడౌన్ పెట్టారు. వీళ్ళంతా అందరూ ఫారెస్ట్ ఏరియాల్లో పారేసేవాడు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు అన్ని తిరుపతి తీసుకొచ్చాం. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అమ్మలేకపోతున్నారు. నాకు ఆ రోజు ఏంటంటే మార్కెటింగ్ 1 lakh crores పైన దీంట్లో ఆదాయం వస్తుందని లెక్కేసాం. ఎక్కడ మిస్ అయిపోయింది. ల్యాక్స్ ఆఫ్ క్రోర్ అంటే మొత్తం పోయింది. చైనా కూడా ఇప్పుడు నమ్మకాలు పోయినాయి వాళ్ళకు. వెరీ ఇంట్రెస్టింగ్. కానీ బట్ లోకల్ ఫర్నిచర్ కూడా సుపీరియర్. ఇది ప్రమోట్. అదే సార్ అంతరే ఒకటి స్పెషల్ సీజ్ కాబట్టి డిస్కస్ చేసాము. ఇప్పుడు చెప్పినప్పుడు డొమెస్టిక్ మార్కెట్ కూడా పెంచాలి కొద్దిగా కొన్ని అమౌంట్ కనీసం కొన్ని వర్క్ ఇట్ అవుట్. చెత్తమరికి ఇది ఒకటి చెప్తా జస్ట్ this is site suitability map sir for water harvesting such as in forest areas sir. This we did it in 2003 when you had initiated. If you remember well sir, in 2003 May when Mr. Das was the PCC head, we all did it within 1 month and it was handed over to him and it will be used today also. తమరు ఇనిషియేట్ చేసిన ఐటీ ఇనిషియేటివ్ ఇప్పుడు కూడా నడుస్తాం. అంటే ఇప్పుడు దీన్ని ఎంతవరకు స్టాచ్యురేషన్ పాయింట్ ఉంది ఐడియా? సార్ సర్క్యులేషన్ అయితే పూర్తిగా చేయలేకపోయాను కానీ 10 to 20 years చేసిన పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మనం వాళ్ళకి మేప్ ఇచ్చి కాదు గ్యాప్ ఎంత ఉంది, ఎంత స్టాచ్యురేషన్ పాయింట్ ఇవ్వాలంటే ఎప్పుడు చేయగలుగుతారు? ఎస్ఎంసీ స్ట్రక్చర్ సార్ ఫాలో ఇట్ and this initiative got the gold icon from Government of India sir. 2004. We have to complete it now. Yes sir, we will complete it.
ఇప్పుడు మనకి ఎన్ని టైగర్స్ ఉన్నాయండి? 87, 88 ఉన్నాయి సార్. 87 టైగర్స్ ఉన్నాయి. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? అన్ని కలిపి ఉన్నాయా ఇండియాలో ఇండియాలో సార్ మోస్ట్లీ కన్హా పర్వెట్ మనం ఎన్నో ప్లేస్లో వస్తాం. మనమే సార్ టైగర్కి చూస్తే దేనికి 9th కానీ 10th ప్లేస్లో వస్తాం సార్. ఎందుకంటే మనది మొత్తం అన్ని